కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోతే ఏమనుకోవాలి సార్? అంటే అసలు ఏంది అది? మేము కలిసాము, గిరిరాజ్ సింగ్ గారిని కలిసాము, టేక్ ఇట్ అప్ సీరియస్లీ అన్నారు, లెటర్లు రాశారు. అది ఏమైంది అని కూడా ఆయన అడుగుతున్నాడు తప్ప అక్కడ ఏమీ కావట్లేదు. అదే మీరు రాకముందు నేను చెప్పింది ఏంటంటే, ఈ వ్యవస్థ నిర్మాణంలో ఇంత కన్నాలు వేసే వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఇప్పుడు మార్చాలి రాజ్యాంగం మళ్ళీ, అంటే విధి విధానాలు అంటూ చెప్పారు కానీ ఆ చెప్పిన విధి విధానాలని ఇంత దరిద్రంగా ఒక రాష్ట్రం వైలేట్ చేస్తే ఆ రాష్ట్రాన్ని ఏం చేయాలి అనేది లేదు అక్కడ. దాన్ని అడ్వాంటేజ్ తీసిన అవుట్లా అమెండ్మెంట్స్ తీసుకురావాలంటే తీసుకుని రావాల్సిన పరిస్థితి. బట్ నౌ ఇట్ ఇస్ టూ లేట్. ఎలాగో 2 నెలల్లో పోయేదానికి ఎలాగో వచ్చేది సరైన ప్రభుత్వమే కాబట్టి ఇలాంటి ఏదో పనులు చేయరు. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి పోలీసు వాళ్ళకి ఒక పెద్ద సాసి లెంపకాయ కొట్టినట్టు ఒక పెద్ద జలక్ ఇవ్వటం జరిగింది న్యాయమూర్తి గారు. ఇదే పాయింట్ మీద నేను గత నెల జనవరి 12వ తారీఖు నాకు ఒక తీర్పు వచ్చింది. బహుశా ఆయన నిన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే అని అన్నారంటే ఆ ఎంపీని నేనే. ఎందుకంటే నా కేసు ఇదే ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో వచ్చినప్పుడు దానికి కూడా ఈ పనికిమాలినోళ్ళు, ఈ దరిద్రులు, ఈ సన్నాసి ప్రభుత్వం, ఐఎమ్ టూ హ్యాపీ టు సే దట్. నేనేం బాధపడతా. ఎందుకంటే అరే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 41A గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని అడగవలసి రావటమే దురదృష్టం. అంటే ఇంత పరిమాణంలో పోలీసు వాళ్ళు అంటే రూల్ లేదు, ఏమీ లేదు. పైన ఉన్న ప్రభువుల బూట్లు నాకటమే పనిగా పెట్టుకున్నారు కొందరు, అందరూ కాదు కొందరు. బట్ ఆ కొందరు అందరినీ శాసిస్తున్నారు ఆ పోలీస్ వ్యవస్థని. భ్రష్టు పట్టించిన వాళ్ళు కొందరే. అటువంటి పరిస్థితులు వీళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు. మా టైం కావాలన్నారు, దాన్ని అడ్డుకోవాలని చూశారు. అయినప్పటికీ న్యాయస్థానం ఆ 41A గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని అప్పుడు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఏలూరు సాంబశివరావు గారిని, ఆయనకు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే చెకింగ్ వెళ్ళారంటండి పెద్ద పోటుగాలు వీళ్ళు. ఎరా మరి మీ వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడైనా చెక్లు చేయడానికి తెలుగుదేశం వాళ్ళు అయితేనే చెక్ చేస్తారా? చేసుకున్నా నష్టం లేదు. కానీ వీళ్ళు వెళ్ళారట, చెకింగ్ వెళ్తానట, వాళ్ళు కోఆపరేట్ చేయకుండా దాడులు చేశారంట. ఎందుకు చేస్తారండి? ఆ గ్రానైట్ రాళ్ళు నువ్వు చెక్ చేసేసుకుంటే ఒక గొమ్మలకి పోయింది ఉంటుందా? ఊరికే వెళ్ళటం, నా మీద దాడి చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టి దాడి చేస్తే ఏముంది, అది నా బొక్కలో కేసు. అది హత్యా ప్రయత్నం 307 ఏం కాదు కదా. అంటే నాన్ కోఆపరేషన్ ద్వారా ఏదో నిరసన తెలియజేసినట్టుగా ఏ సెక్షన్లు పెట్టారు. అన్ని బిలో 7 years సెక్షన్లే. బిలో 7 years సెక్షన్లు పెట్టి మొన్న నా ఇష్యూలో ఇచ్చిన ఆర్డర్ ఉంది, అది జనరల్ ఆర్డరే అని అనుకోవాలి. అయినప్పటికీ అందరినీ A7 దాకా అందరినీ పొక్కలో వేశారు, అరెస్ట్ చేశారు. ఈ తానా అంటే తందానా అనే మేజిస్ట్రేట్లు, ఇంకా మారని మేజిస్ట్రేట్లు మరి ఇంకా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఆ మేజిస్ట్రేట్లైనా హైకోర్టు ఆదేశాలు పాటించాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు వాళ్ళకి తెలుసో లేదో అనే మీమాంస నాకు వస్తుంది. ఆ మధ్యన చాలా చోట్ల చాలా న్యాయంగా మేజిస్ట్రేట్లు ఎంతోమంది కేసుల్లో ఇలా ఇది 41A నోటీస్ ఇవ్వకుండా నువ్వు బిలో 7 years కేసుకి ఇలా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఎందరో మేజిస్ట్రేట్లు న్యాయపరంగా వ్యవహరించారు. మరి ఆ మేజిస్ట్రేట్లు కూడా భయపెడతారు వీళ్ళు, ఈ పనికిమాలిన పోలీసు వాళ్ళు ఏం బెదిరించారో ఏంటో, గుడ్డెత్తి జైల్లో పడ్డట్టు వీళ్ళేమో ఎవరన్నా అరెస్ట్ అంటే పుద్దెమ్మిన జైలు అని వాళ్ళు అన్నారు. 7 నెట్టేశారు జైల్లో. మరి అందుకని ఏలూరు సాంబశివరావు గారు
విధి లేని పరిస్థితుల్లో మరి కోర్టుకి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి, అపీర్ అవ్వాలి, మాకు ఇంటరింగ్ బెయిల్ అట్ ద సేమ్ టైం గివ్ ఎ డైరెక్షన్. అంటే సేమ్ నాకు నా వ్యవహారంలో మొన్న జనవరి 12వ తారీఖు ఎటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చారో అటువంటి జడ్జిమెంట్ 41A స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి అడగటం జరిగింది. దానికి న్యాయమూర్తి గారు తగు స్థాయిలో స్పందించి అరే ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితే మరి ఎలాగా భయపడాల్సి అరెస్ట్ చేస్తారేమో, 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారేమో అని భయపడే స్థితికి మీరు ఈ సమాజాన్ని తీసుకొచ్చారంటే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇటువంటి పోలీసుల మీద, ఇటువంటి అధికారుల మీద సీరియస్ చర్యలు తీసుకుంటే తప్ప మరి వీరు సరే ఇలాగా లేరని చెప్పి మరి ఎంతో ఆవేదనతో న్యాయమూర్తి గారు ఆ మాట అనవలసి వచ్చిందంటే సిగ్గు లేదా సన్నాసులారా మీకు అని అంటే తప్ప న్యాయమూర్తి గారు అన్నారు కదా, రాజకీయ నాయకుడు నేనంటాను కదా, పోలీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోండి, సాయంత్రం పెట్టుకోండి, అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుంటే రాజుగారు మనల్ని ఇలాగా సిగ్గు లేదంటున్నాడు, అందుకని ఒక నిరసన పత్రం ఒకటి పొద్దున్న రిలీజ్ చేయండి, అదే అభ్యంతరం లేదు, చేసుకోండి. ఎందుకంటే మొన్న మరి ఆ 7గురిని మీరు ఎలాగ అరెస్ట్ చేశారు? ఆ మేజిస్ట్రేట్ సెల్లో పెట్టమని ఎలా అన్నాడు? ప్రజల తరపున అడుగుతున్నా యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా, ఇష్టమేనా చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకుంటారా? ఎవడో ఇన్స్పెక్టర్ వెళ్ళి మేము వెళ్తే మమ్మల్ని కోఆపరేట్ చేయలేదు, ఏదో చేయలేదంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయరా? తీసుకెళ్ళి మొక్కలెట్టేటువంటి తీసుకెళ్ళి మొక్కలో పెట్టేస్తావా? అదో కేసా? నోటీస్ ఇచ్చి పిలు, డీటెయిల్స్ తీసుకో, ఎవిడెన్స్ కలెక్ట్ చేయి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ పైన అడగడం పనికి మనలో పోరంలో కూడా చెప్పాడని చెప్పి తీసుకెళ్ళి మొక్కలు వేస్తారా? యూజ్లెస్ ఫెలోస్ అని ప్రజలు ప్రశ్నిస్తే ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాంటి నిక్షేపణలన్నీ చేస్తున్నారు? ఒళ్ళు మీద చేతులు వేసుకుని ఆలోచించండి. మేము ముఖ్యమంత్రి గారు పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం కోసమేమో సార్. ఏమో మరి ఆయన పరువు ప్రతిష్టలు దెబ్బతీయటం కోసం మరి పోలీసులు అందరూ కుమ్మక్కై మరి ఇలా ఏదో పనులు చేస్తున్నారా తెలీదు. ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి కుమారుల పనులు చేసేవాళ్ళని సస్పెండ్ చేయాలి. అసలు సీఎంఏ 41A నోటీస్ ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేయగలరా అని ఆ రఘురామరెడ్డి ద్వారానో ఇంకెవరో ఆంజనేయులు గారి ద్వారానో తెలియజేస్తే బెటర్. ఇది చాలా దారుణం.